ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? ఈరోజు అయితే చిన్న కిరాయికి వెళ్తున్నా 15 రోజుల తర్వాత నా మ్యాజిక్లో. 15 రోజులు కూడా మన మ్యాజిక్ అయితే ఏం కిరాయి రాలేదు. పెద్ద బండికి అయితే చిన్న చితకి వచ్చిన వెళ్ళొచ్చిన. ఇప్పుడైతే ఒక చిన్న కిరాయి అని చెప్పాలి, 90 కిలోమీటర్లు అప్ అండ్ డౌన్. పాయింట్ గంట వచ్చినాం. ఈ ఊర్లో మొత్తం స్టార్టింగ్ కాడ నుంచి ఎండింగ్ వరకు అన్ని ఫ్లెక్సీలు అయితే ఫుల్గా ఉన్నాయి చాలా. మరి ఇక్కడ ఎక్కడ పెట్టాలో వీళ్ళకి కాల్ చేస్తే ఆల్రెడీ ఇంకో బండి ఉందో వెళ్ళిపోయిందో. 8కి రమ్మన్నారు. 8కి రమ్మని ఎగ్జాక్ట్గా నేను వచ్చి సెంటర్లో ఉంటే ఇప్పుడు కాల్ చేశారు. ఇప్పుడు 10:30 అవుతుంది. చూడండి, ఒక్కోసారి ఇంతే లేట్ అయితే అంటుందో, ఒక్కోసారి ఎర్లీకి వెళ్ళిపోదాం రా అంటూ ఉంటారు. మనం వెళ్ళిన తర్వాత వెళ్ళరు. అక్కడ కనపడుతుందా మ్యాజిక్ ఉందా ఎక్స్ప్రెస్. ఇప్పుడు మనం బయలుదేరడానికి ఏ టైం పట్టిద్దో, ఇంక వెహికల్ కాడ కూడా ఎవరు లేరు. ఈ ఊర్లోకి వస్తామంటే చిన్న దారి, లోన్కి వెళ్ళాలంటే ఏ పల్లెటూరు అనుకున్నా. ఇక్కడ చూడండి బిల్డింగ్లు ఎంత పెద్ద పెద్ద ఉన్నాయో. ఊరు కూడా మంచి ప్రశాంతంగా ఉంది. కోళ్ళు ఇప్పుడే కొత్తనే, కాకులు ఇప్పుడే అరుతున్నాయి. వాటికి ఇప్పుడు తెల్లారినట్టు ఉంది. ఇంకా ఇటు ఏ ఊర్లోనే మనకైతే తెలియదు. ఈ రూట్లోకి రావడం అయితే ఫస్ట్ టైం. నేను మన వెహికల్ కిరాయికి కూడా ఫస్ట్ టైం ఇక్కడ దాకా రావడం. నా మ్యాజిక్లో వచ్చేసి సిట్టింగ్ ప్రకారమే కూర్చున్నారు. ఫ్రంట్ అయితే ఒకళ్ళు కూర్చున్నారు, మిడిల్లో 6 మెంబర్స్ కూర్చున్నారు, బ్యాక్ సైడ్ మొత్తం ఖాళీనే. ఈ ఎక్స్ప్రెస్కి వచ్చేసి ఫ్రంట్ సైడ్, బ్యాక్ సైడ్, మిడిల్లో కూడా ఫుల్ కూర్చున్నారు. 8 or 9 మెంబర్స్ అయితే కూర్చున్నారు ఆ వెహికల్ లో. ఈ టాటా మ్యాజిక్ ఎక్స్ప్రెస్ కి వచ్చేసి స్పీడ్ లిమిట్ 80 వరకు ఉంటుంది. ఇది డీజిల్ వర్షన్. నా మ్యాజిక్ అయితే స్పీడ్ లిమిట్ 70 వరకే ఉంటుంది. అందులోకి పికప్ కూడా చాలా తక్కువ ఎత్తుకుంటుంది. ఆ వెహికల్ వచ్చేసి ఎక్స్ప్రెస్ టర్బో కాబట్టి ఫాస్ట్ గా ఎత్తుకుంటది. లోకల్ కొంతమంది ఉన్నారు, లోకల్ ఉన్నారు ఇందులో. అందరూ ఎదురు వెళ్ళి మొత్తం లోకల్. ఈ నవం అయిపోయిన దాకా భోజనాలు ఉన్నాయి కదా. అవునవును. భోజనం గురించి లేట్ అవుతుంది. వీళ్ళంతా కూడా భద్రాచలం రాములవారి టెంపుల్ వరకు అయితే నడిచి వెళ్తా ఉంటారు. ప్రతి సంవత్సరం ఈ టైంలో, అదే అండి శ్రీరామనవమికి ముందు వీళ్ళైతే నడిచి వెళ్తా ఉంటారు. చీమల కంటే ఎక్కువ వీళ్ళే ఉంటారు రోడ్డు మీద. అంతగానం జనాలు ఉంటారు. అందరు కూడా ఆంధ్ర సైడ్ నుంచి వస్తూ ఉంటారు. జంగారెడ్డిగూడెం నుంచి సిటీలోకి వెళ్ళేటప్పుడు, అదే అండి జంగారెడ్డిగూడెం సిటీలోకి వెళ్ళేటప్పుడు ఒక 2 కిలోమీటర్ వరకు అయితే రోడ్డు అస్సలు బాగోదు. ఈ రోడ్డుని అయితే చాలా తక్కువ వరకు అయితే కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఎప్పుడో చూశాను, ప్యాచ్ వర్క్ చేశారు. ఇప్పుడు మొత్తం పోయింది రోడ్ అంతా కూడా. ఈ జంగారెడ్డిగూడెం సిటీ డెవలప్ అవుతుంది. నెక్స్ట్ బైపాస్ కూడా డెవలప్ అవుతుంది. 2 బ్రిడ్జిలు కట్టారు. రోడ్డు కూడా చాలా పోసారు. కానీ ఈ ఒక్క చిన్న 2 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉన్న రోడ్డుని అయితే క్లియర్ చేయలేకపోతున్నారు. ఫ్రెండ్స్, మేమైతే ఎగ్జాక్ట్ లొకేషన్ కి అయితే రీచ్ అయిపోయినట్టే. ఇక్కడ నుంచి ఒక 3 కిలోమీటర్లు ఉంటుంది అనేది చెప్పారు. ఈ రోడ్డు వచ్చేసి రీసెంట్ గా పోసినట్టున్నారు. ఈ సందులో నుంచి వెళ్ళాలని చెప్పారు. కానీ సందులో నుంచి అయితే రోడ్డు ఏ టైప్ లో ఉంటుందని ఆలోచించాను. రూట్ తిరగంగానే మంచిగా కొత్త రోడ్డు కనపడ్డది. జమ్మనే వెళ్ళిపోయా. అయితే నేను వాటర్ బాటిల్ తెచ్చుకోలేదు. బండ్లు ఫుల్ వాటర్ అయినా ఎక్కడ కూడా ఆపలేదు. పార్క్ చేసేసినాం. మేమైతే ఎగ్జాక్ట్ లొకేషన్కి వచ్చేసినాం. ఫంక్షన్ వచ్చేసి అక్కడ జరుగుతుంది. మా 2 బండ్లు అయితే చెట్టు కింద పెట్టుకున్నాం. పాపం వీళ్ళని ఎవరిని వాటర్ అడిగితే ఇస్తున్నారు. మళ్ళీ ఇందులో చాక్స్ ఇస్తున్నారు. కూలింగ్ వాటర్ కావాలా, నార్మల్ వాటర్ కావాలని. ఒకటి ఇవ్వడానికి దాహం అవుతుంది. తీర్చుకోవడానికి ఏమైనా పర్లేదు, ఇచ్చేయండి అన్న. ఆ లోడ్ వేసుకుని మళ్ళీ లైన్కి వెళ్ళిపోవాలా? అదేంటి ఇంక ఇప్పుడు ఇది నడుతూనే ఉంది అట్టయితే. అదే కొన్ని చోట్ల అప్పుడు ఈ అద్దాలు పగలు కొట్టి ఆఫ్ చేసేసి వద్దన్నారు. బాగుంది. అవునా, ఇంటింటికి ఇంక బియ్యం ఎత్తనే ఉన్నారు. సూపర్. ఫ్రెండ్స్, మనతో పాటు వచ్చిన వెహికల్ అదే వెనకాలదే. మనతో పాటుకు వచ్చింది కాదు, నేనే దాంతో పాటుకు వచ్చిన. దానికే డబుల్ కెరా వేస్తే మనకు ఒకటి పురమా ఇచ్చారు అన్ఎక్స్పెక్టెడ్గా. ఎలా అంటే నేను భద్రాచలం పోదామని రెడీ అయ్యి ఇంటికాడ ఉన్నా. మనోడు ఫోన్ చేసి ఎమ్మటే అన్న ఇట్లా ఖాళీ ఉన్నామంటే ఖాళీ ఉన్నా అని చెప్పిన. ఎమ్మటే రాను వెళ్ళిపోయినా, తీసుకొని వచ్చేసింది ఏలూరు. మళ్ళీ ఈవినింగ్ బయలుదేరాలంటే భోజనాలు చేసి పప్పు అన్నాలు అన్నారు ఇక్కడ. ఈవినింగ్ ఏ టైం అయినా ఇంక బయలుదేరి వెళ్ళిపోవటమే మన వెహికల్కి. ఈ లొకేషన్లో అయితే ఆంధ్రానే, కాకపోతే కొంచెం కూడా గాలి లేదు, ఇక్కడ కూలింగ్ లేదు. ఇది ఒక టైపు ఏలూరు దగ్గరలో ఉన్నాం. ఇక వేడి ఎట్లా వస్తుందంటే మొత్తం చెమటకే కారిపోతుంది. పుంజులు అయ్యి ఇదేనా బ్లడ్ కూడా నల్లగా ఉంటుంది అని చెప్పి రియనా? బాగానే పెరిగినాయండి మీ దగ్గర ఇవి. ఇదేంటి పొడవటకు వస్తుంది ఏంటి నన్ను? పొడుతుందా? దూరం రండి రే, అది అందుకే అవుతుంది. అది బాగున్నాయి. అరే రాకండి బెదిరితి చూద్దాం. నేను చోటకి వెళ్తాను. అన్ని రకాలు ఉన్నాయి ఇక్కడ. పిల్లలు రకం లేదు. బాతులు, గిన్నె కోళ్ళు ఇవన్నీ భలేగా పెంచుతున్నారు. ఇటు పక్క బర్రెలు అండ్ ఆవులు. పాముస్ ఉన్నట్టుంది. చల్లగా ఉన్నాయి. బురద ఉండేటలకే బాగా పెరుగుతున్నాయి.
ఈ సరదాగా పెంచుకుంటున్నారో మరి అమ్మటానికి పెంచుకుంటున్నారు. వాటి కోసం అయితే మెస్సులు. ఒరే రానరా, ఇది పొడి చేసేటట్టుంది మొన్న. ఈ పల్లెటూరు వాతావరణం ఎంత కూల్గా ఉంది చెప్పడానికి మనకి వాట్స్ రావట్లేదు, అంత కూల్గా ఉంది ఇక్కడ. ఇంత ఎండ ఉన్నా కానీ సూపర్ ఉంది. అక్కడ దగ్గర అసలు ఎంత వేడి వచ్చిందంటే వేడి వచ్చింది. నేను ఊరి మధ్యలో ఉన్నాను నాకు ఒక చెట్టు కింద. ఇప్పుడు కొంచెం చివరికి వచ్చేసి భోజనం చేసేసి ఈ గడ్డములు పక్కన అయితే ఉంది. అసలు ఎంత కూలింగ్ ఉంటుంది, అంత కూలింగ్ ఉంది. చల్లగా ఉంది ఇక్కడ. గడ్డముల వల్ల అనుకుంటా, ఈ గడ్డి వాములు ఉన్నాయి కదా వీటి వల్ల అనుకుంటా అసలు ఎంత చల్లగా ఉందంటే అంత చల్లగా ఉంది. ఇలా ఉంటే నేను అసలు ఫస్ట్ బండి అడ్డు పెట్టుకున్నాను, అసలు చివరి ఎక్కడో పెట్టుకున్నా. ఇటు తెచ్చుకుని ఉంటే బాగుండేది, అసలు ప్రశాంతంగా పడుకుందాం. అంత కూల్గా ఉంది వెదర్ కూడా. రోడ్డు చూడండి మెలకలుగా చిన్న రోడ్డు ఇది. చిన్నప్పుడు మా ఊళ్ళో అయితే ఇదే లొకేషన్ ఉండేది, సేమ్ టు సేమ్. రోడ్డు పక్కనే గడ్డి వాములు, చెట్లు, వాతావరణం సేమ్ అలానే అనిపిస్తుంది. ఇక్కడే టెంపుల్ కూడా ఉంది. ఇటు మళ్ళీ ఇదే చిన్న ఊరు లోనికి వచ్చినాం అనుకుంటే మళ్ళీ ఇటు కూడా ఇంకో చిన్న ఊరు ఉందంట. లోనికి వచ్చినా ఇట్లా మాకు ఫీజిబుల్గా ప్లేస్ ఉంటే వెహికల్ పెట్టుకొని పడుకోవడానికి అసలు వాళ్ళు రమ్మన్న దాకా కూడా అసలు మేము వాళ్ళు కాల్ చేయము. ఇక్కడ ఉండి ఎంత చల్లగా ఉందో. అది ఎండలో కూర్చొని ఉండాలంటే చెమటలు పోతా అంటే అసలు ఉండబుద్ధి కాదు. దానికి తోడు ఈ చెట్ల మీద చిన్న పక్షులు ఉన్నాయి, వాటి చేసే సౌండ్ అయితే అసలు ఎక్సలెంట్గా ఉంది. ఏ చెట్టు మీద చేస్తున్నా కూడా నాకైతే అర్థం కావట్లేదు, కానీ సౌండ్ అయితే వినపడుతుంది చాలా రకాలుగా. చిలకలు కూడా ఉన్నాయి వీటి మీదే. కొబ్బరి చెట్లు కదా, ఒకప్పుడు పొలాలల్లో తాడి చెట్లు ఉండేవి, ఇప్పుడు మొత్తం కొబ్బరి చెట్లేని. ఇక్కడ ఈ 4 తాడి చెట్లు ఉన్నాయి, అటు చూడండి అవి మొత్తం కొబ్బరి చెట్లే. ఆ పక్కన గ్రీన్ కనపడుతున్న ఇక్కడ నేను ఫింగర్ పెట్టిన చూడండి, ఇక్కడ నుంచి ఇది మొత్తం కూడా చెరువు అంట. ఈ పైన మొత్తం ఇవే 4 పొలాలు, ఇంకా మిగతాదంతా చెరువు అని చెప్పారు. అందుకే కొంచెం కూల్ అనిపిస్తుంది. నేను అనవసరంగా ఫస్ట్ వచ్చి ఆ ఊరు చివర అటు సైడ్ ఆగేటాలకే నరకం కనపడ్డది, చెమటలు కారిపోయినాయి మాకు. ఎవరిది బండి, ఎవరిది ఇది? మాదే. మాదే నీదే? మీదే. ఆ వెనకాల ఉన్న పేరు ఎవరిదిరా? ఏం పేరు నీ పేరు? మీ నాన్న గని అని పేరు పెట్టిండారా? వేరే పేరా? ఏం పేరురా? పవన్ కళ్యాణ్ ఫ్యాన్గా పవన్ కళ్యాణ్ సినిమా పేరు పెట్టేసిండ్రా నీకు. ఇలా అన్నకి ఏం పెట్టిండు పేరు? గిరి. జంగారెడ్డిగూడెం అండ్ లక్ష్మీపురం సర్కిల్లో ఇగో మీకైతే గని ట్రావెల్స్ ఈ వెహికల్ అయితే అవైలబుల్లో ఉంటుంది. 9 సీటింగ్ వెహికల్ ఇది. ఎవరికైనా కావాల్సి ఈ వెహికల్ బుక్ చేసుకోవచ్చు. ఈ వెనకాల డోర్ మీద ఉన్న నెంబర్ తోటి. ఇది ఎక్స్ప్రెస్ అద్దాల బండి, వితౌట్ ఏసీ వెహికల్ ఇది. 2 చెట్లు ఉన్నాయి అన్న. ఇగో ఇది చింతకాయల చెట్టు కదా, మరి పైన రాయి చెట్టు. ఈ రాయి చెట్టు ఎక్కడున్నా ఇలాంటివి సృష్టిస్తూ ఉంటుంది వింతగా. 2 చెట్లు వస్తూ ఉంటాయి ఇందులో నుంచి. తాడి చెట్లు రావటం, లేదంటే ఇంకోటి రావటం. ఇది చింతకాయలు, గుబ్బకాయలు అంటారు ఆ చెట్టు. ఆ పైన వచ్చేసి మామూలుగా రాయి చెట్టు. చిలకలు బాగా వాళ్తున్నాయి దీని మీద చూడండి. మా సైడ్ అయితే కంటికి కూడా కనపడవు. ఇటు వచ్చేసి మరి చెట్ల మీద ఇల్లు పక్కన ఉన్న చెట్ల మీద వాళ్తున్నాయి. ఇల్లు అయితే చిన్న భలే కట్టారు, సూపర్గా ఉన్నాయి. ఇదంతా ఇరికి ప్లేస్లలో కట్టారు. ఫ్రెండ్స్ మేమైతే రిటర్న్ అయిపోయాం. మార్నింగ్ టైంలో వెళ్ళేటప్పుడు అయితే ఇక్కడ జేసీపీలతో వర్క్ జరుగుతుంది, ఓన్లీ కాలువ చేస్తున్నారు. ఇప్పుడు వచ్చేటానికి సిప్స్ కూడా పోసారు, అంటే వర్క్ చాలా ఫాస్ట్గా అవుతుంది. జంగారెడ్డిగూడెం టు ఏలూరు రూట్ అయితే 60% వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది, చాలా బాగుంది. ఒక 40% రిమైనింగ్ ఉంది, అది కూడా వర్క్ జరుగుతుంది. 1 or 2 months ఇది కంప్లీట్ అయిపోద్ది. ఇది వరకు మేము ఏలూరుకి వెళ్ళాలంటే చాలా బాధపడేది, ఇప్పుడైతే కొంచెం పర్లేదు, బాగుంది, జర్నీ తేలుతుంది. ఫ్రెండ్స్ నేనైతే కస్టమర్ని డ్రాప్ చేసి రిటర్న్ అయిపోయాను. ఈవినింగ్ టైం కావడం వల్ల ఫుల్ ట్రాఫిక్ అవుతుంది, మనకి ఈ టైంలో జర్నీ అస్సలు సాగదు. ఫ్రెండ్స్ మనకి తెలంగాణ ఆంధ్ర బార్డర్ మధ్యలో అదే అండి జీనింగ్ మిల్ చెక్ పోస్ట్ దగ్గర రోడ్ అస్సలు బాగోదు. మీరు ఎవరైనా ఫాస్ట్ గా వచ్చారంటే అంతే సంగతిలో గుంటలో దూకించుకుని వెళ్ళిపోవటమే. భద్రాచలం టెంపుల్ కి వెళ్లే వాళ్ళు ఈవినింగ్ టైం కావడం వల్ల ఫుల్ గా నడిచి వెళ్తున్నారు. చూడండి ఎంతమంది ఉన్నారు. ఇక్కడ నుంచి 1 వేనే, అశోరావుపేట నుంచి మా వినాయకపురం వరకు కూడా నాకు 1 వేనే కనపడుతుంది. అసలు ఒక సైడ్ వెహికల్స్ రావటమే, ఒక సైడ్ మొత్తం వీళ్ళే నడుస్తున్నారు. వీళ్ళందరూ భద్రాచలం వెళ్ళిన తర్వాత రిటర్న్ అయ్యేటప్పుడు చూడాలి వీళ్ళ బాధలు. బస్సులు అయితే చాలా తక్కువ ఉంటాయి, జనాలు ఫుల్ గా ఉంటారు. బస్సులు సర్వీసెస్ పెంచినా కానీ సరిపోవండి. ఎంతమందికి 4000 మంది అంటే మామూలు విషయం కాదు. చాలా మందికి అయితే అరికాలకు గానీ పాదాలకు గానీ పెద్ద గాయాలు అయి ఉంటాయి. ఫ్రెండ్స్ వీళ్ళకి వచ్చేసి ఫుడ్ గానీ వాటర్ గానీ ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు. వీళ్ళకి స్పాన్సర్స్ ఉన్నారండి, చాలా వరకు అయితే ఫుడ్ సప్లై చేస్తూనే ఉంటారు ఎక్కడికక్కడికి. వీళ్ళందరూ కూడా ఈ రోజు మా ఊరు దగ్గరలోనే ఆగిపోతారు, ఎందుకంటే అక్కడ చిలకల కండి ముత్యాలమ్మ తల్లి టెంపుల్ ఉంటుంది, అక్కడ చాలా స్పేస్ ఉంటుంది, గ్రౌండ్ ఉంటుంది. ఆ గ్రౌండ్ లో అందరూ కూడా వీళ్ళు ఈ రోజు రెస్ట్ తీసుకుని రేపు మార్నింగ్ వెళ్తారు. వీళ్ళకి నైట్ 1 గంట నుంచి టిఫిన్స్ అయితే స్టార్ట్ చేస్తారు, మార్నింగ్ 6 వరకు అయితే పెడుతూనే ఉంటారు నాన్ స్టాప్ గా. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. విజిట్ అగైన్.